నమస్కారం. ఒకవైపు మన కళాత్మక స్వేచ్ఛ, మరోవైపు మన మతపరమైన విశ్వాసాలు. ఈ రెండింటి మధ్య ఎప్పుడూ ఒక సున్నితమైన గీత ఉంటుంది కదా. మన దేశంలో కొత్తగా వచ్చిన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఈ రెండింటినీ అసలు ఎలా బ్యాలెన్స్ చేయబోతోందో ఈరోజు మనం లోతుగా విశ్లేషిద్దాం. భావ ప్రకటన స్వేచ్ఛకు, చట్టపరమైన పరిమితులకు మధ్య ఉన్న ఆ సన్నని రేఖను అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. పదండి మొదలు పెడదాం. డైరెక్ట్గా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తోనే స్టార్ట్ చేద్దాం. 2026 కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పిన ఒక చిన్న కథ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు. అందులో ఆయన ఏం చెప్పారంటే, రామలక్ష్మణులు తాము తిన్న పండ్లకు డబ్బులిస్తామంటే దానికి జీఎస్టీతో కలిపి ఒక భారీ బిల్లు వేశారట. దానికి రావణుడు వచ్చి ఆ డబ్బులు కట్టలేకపోతే కనీసం ఆ పండ్ల విత్తనాలైనా నాటమని సలహా ఇచ్చాడట. ఆయన ఉద్దేశంలో ఇది కేవలం ఒక వ్యంగ్య నాటకం, జస్ట్ ఒక సెటైర్. కాని సరిగ్గా ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. మన కొత్త భారతీయ న్యాయ సంహిత లేదా బిఎన్ఎస్ ప్రకారం ఒక జోక్ లేదా కళాత్మక వ్యంగ్యం ఎక్కడ ఆగిపోతోంది, దురుద్దేశంతో కూడిన నేరం ఎక్కడ మొదలవుతుంది? మన సృజనాత్మకతకు, ఇతరుల మతపరమైన విశ్వాసాలకు మధ్య జరిగే ఈ ఘర్షణను మన ఆధునిక న్యాయ వ్యవస్థ ఎలా పరిష్కరిస్తోందో ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ప్రకాష్ రాజ్ వివాదంలో గ్రౌండ్ లెవెల్లో వాస్తవంగా ఏం జరిగిందో ఒక్కసారి విశ్లేషిద్దాం. ఈ సంఘటనల క్రమాన్ని గమనిస్తే జనవరి 2026లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. కట్ చేస్తే ఏప్రిల్ నాటికి ఆ వీడియో క్లిప్స్ ఇంటర్నెట్లో తెగ్గ చక్కర్లు కొట్టాయి. ఇంకేముంది, వెంటనే టీటీడీ బోర్డు సభ్యులతో పాటు మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకవైపు ఇది కేవలం నార్త్ సౌత్ రాజకీయాల మీద వేసిన సెటైర్ అని కొందరంటుంటే, ఫిర్యాదుదారులు మాత్రం కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా రామాయణాన్ని వక్రీకరించి మత సామరస్యాన్ని దెబ్బతీయడానికే చేసిన వ్యాఖ్యలు అని ఆరోపించారు. మరి ఇలాంటి సున్నితమైన ఫిర్యాదులు వచ్చినప్పుడు మన చట్టాలు ఎలా స్పందిస్తాయి? సరిగ్గా ఇక్కడే 2024 వేసవిలో మన లీగల్ సిస్టంలో ఒక పెను మార్పు వచ్చింది. అదేంటంటే, దశాబ్దాల తరబడి ఉన్న బ్రిటిష్ కాలం నాటి పాత ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలోకి కొత్త భారతీయ న్యాయ సంహిత వచ్చేసింది. మనం ఇన్నేళ్లుగా వింటూ వచ్చిన పాత చట్టాల పదజాలం, వాటి పరిధి ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. అసలు ఏది ఎలా మారిందో సింపుల్గా కంపేర్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ పాత కొత్త సెక్షన్లను ఒకసారి పక్కపక్కన పెట్టి చూస్తే మనకొక స్పష్టత వస్తుంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తే ఇంతకుముందు ఐపీసీ సెక్షన్ 295A కింద కేసు నమోదు చేసేవాళ్లు ఇప్పుడు దాన్ని ఎగ్జాక్ట్గా బిఎన్ఎస్ సెక్షన్ 299గా మార్చారు. అలాగే రెండు వర్గాల మధ్య గొడవలు పెడితే వాడే పాత సెక్షన్ 153A ఇప్పుడు సెక్షన్ 196 కిందకు వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ కొత్త చట్టాలు సోషల్ మీడియా అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ద్వారా జరిగే నేరాలను ప్రత్యేకంగా చాలా సీరియస్గా పరిగణిస్తున్నాయి. అయితే ఆన్లైన్లో ఒక మాట మాట్లాడినంత మాత్రాన లేదా ఒక వ్యంగ్యమైన మీమ్ షేర్ చేసినంత మాత్రాన అది ఆటోమేటిక్గా నేరమైపోతుందా? చట్టం నేర ఉద్దేశాన్ని ఎలా చూస్తుందో తెలుసుకుందాం. మనం జెస్ కార్పస్ లా జర్నల్ లాంటి అకాడమిక్ రిపోర్ట్స్ తీసి చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ చట్టాలు మొదట రూపొందించబడింది ప్రతి చిన్న మతపరమైన విమర్శను లేదా జోక్ను పట్టుకుని శిక్షించడానికి అస్సలు కాదు. సమాజంలో పబ్లిక్ ఆర్డర్ అంటే లౌకిక శాంతిభద్రతలను కాపాడ్డం మాత్రమే ఈ చట్టాల అసలుద్దేశం. అవును, ఇక్కడే చట్టపరమైన పరిమితి, అదేనండి లీగల్ థ్రెషోల్డ్ అనేది చాలా కీలకమవుతుంది. కొత్త బిఎన్ఎస్ సెక్షన్ 299 చాలా క్లియర్గా ఒక మాట చెప్తోంది. ఏదో నోరు జారి అనుకోకుండా అన్న మాటలు లేదా అజాగ్రత్తగా చేసిన కామెంట్స్ ఈ సెక్షన్ కింద నేరాలు కావు. దానికి ఉద్దేశ్యపూర్వక మరియు దురుద్దేశపూరితమైన కోణం పక్కాగా ఉండి తీరాలి. గతంలో మహేంద్రసింగ్ ధోనీ కేసులాంటి ఉదాహరణల్లో కోర్టులు ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టాయి. కేవలం మన అభిరుచికి విరుద్ధంగా ఉంటే సరిపోదు, దానివల్ల సమాజంలో శాంతి భద్రతలు భంగం పడే ప్రమాదం ఉన్నప్పుడు మాత్రమే ఈ చట్టాలు యాక్టివేట్ అవుతాయి. సరే, ఇదంతా థియోరీపరంగా బానే ఉంది. కానీ ఎవరికైనా నిజంగానే మనోభావాలు దెబ్బతింటే వాళ్లు పోలీసుల దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చే ప్రాసెస్లో ఈ కొత్త బిఎన్ఎస్ఎస్ విధానాలు ఎలాంటి మార్పులు తెచ్చాయో చూద్దాం.
ఈ రోజుల్లో ఇంటర్నెట్కు బోర్డర్స్ లేవు కదా. ఒక రాష్ట్రంలో ఎవరో వీడియో తీస్తే ఇంకో రాష్ట్రంలో ఉన్న వ్యక్తి దాన్ని చూసి హర్ట్ అవ్వచ్చు. అందుకే జీరో ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ ఒక పవర్ఫుల్ టూల్గా మారింది. అంటే ఆ వివాదాస్పద వీడియో ఎక్కడో రికార్డ్ అయినా సరే ప్రాదేశిక అధికార పరిధితో సంబంధం లేకుండా ఎవరైనా తమ లోకల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. ఆ తర్వాత పోలీసులే దాన్ని సంబంధిత స్టేషన్కు బదిలీ చేస్తారు. ఇది నిజంగా డిజిటల్ కాలంలో చాలా ముఖ్యమైన మార్పు. ఒకవేళ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు లోకల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఒప్పుకోకపోతే ఏం చేయాలి? దానికి కూడా పౌరులు అనుసరించాల్సిన ఒక ఖచ్చితమైన చట్టపరమైన క్రమం ఉంది. ఫస్ట్ స్టెప్, స్టేషన్ హౌస్ ఆఫీసరుకు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వాలి. అప్పటికీ యాక్షన్ లేకపోతే రెండో స్టెప్ కింద రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు అంటే ఎస్పీకి పంపాలి. అప్పటికీ వాళ్లు పట్టించుకోకపోతే ఫైనల్గా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందుకు వెళ్లి అప్లికేషన్ పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. ఎవరైనా ఈజీగా రాజకీయ ప్రేరేపిత లేదా తప్పుడు కేసులు పెట్టి వేధించకుండా ఉండటానికి ఈ కొత్త చట్టాల్లో కొన్ని స్ట్రాంగ్ ఫిల్టర్స్ని కూడా డిజైన్ చేశారు. ఈ టైమ్లైన్స్ వింటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. 3 నుండి 7 సంవత్సరాల శిక్ష పడే నేరాలకు డైరెక్ట్గా మెకానికల్గా ఎఫ్ఐఆర్ రాసేకుండా ముందొక 14 రోజుల పాటు ప్రాథమిక విచారణ జరిపే అవకాశం పోలీసులకు ఇచ్చారు. దీనివల్ల బేస్ లేని ఆరోపణలు ముందే ఫిల్టర్ అయిపోతాయి. ఇంకో సూపర్ పాయింట్ ఏంటంటే ప్రాసిక్యూషన్కు పర్మిషన్ ఇవ్వడాన్ని ప్రభుత్వాలు ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టకుండా మ్యాక్సిమం 120 రోజుల టైం లిమిట్ పెట్టారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా పర్మిషన్ వచ్చినట్లే లెక్క. దీనికి తోడుగా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 223 కింద మరికొన్ని రక్షణలు కూడా అద్భుతంగా కల్పించారు. ఊరికే కంప్లైంట్ ఇస్తే సరిపోదు, ప్రమాణపూర్వకంగా అఫిడవిట్ ఇవ్వాలి. అలాగే అంతకుముందు పోలీసుల దగ్గరికి వెళ్లిన ప్రూఫ్ కూడా తప్పనిసరిగా చూపించాలి. అన్నిటికంటే సంచలనాత్మకమైన మార్పేమిటంటే ఎవరైనా ప్రముఖుల మీద కేసులు పెట్టినప్పుడు వాళ్లకి సమన్స్ జారీ చేసే ముందే మేజిస్ట్రేట్ వాళ్ల వాదనను కూడా వినడం ఇప్పుడు తప్పనిసరి. క్రిమినల్ ప్రొసీడింగ్స్ మొదలయ్యే ముందే అవకాశం ఇవ్వడమనేది వ్యవస్థలో నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పే. ఇక డిజిటల్ సాక్ష్యాల విషయానికి వస్తే కొత్త సాక్ష్య అధినియం లేదా బీఏసే సెక్షన్ 63 అత్యంత కఠినమైన నిబంధనలను తీసుకువచ్చింది. కోర్టుకెళ్ళి కేవలం ఒక వైరల్ యూట్యూబ్ లింక్ చూపించి ఇదే నా సాక్ష్యం అంటే ఇక ఏమాత్రం వర్కౌట్ అవ్వదు. ఆ ఎలక్ట్రానిక్ సాక్ష్యం ఒరిజినల్ అని ప్రూవ్ చేయడానికి ఆ డివైస్ మేనేజర్తో పాటు ఒక నిపుణుడు ఇలా 2 సంతకాలున్న సర్టిఫికెట్ కంపల్సరీ. దీనివల్ల డిజిటల్గా క్రియేట్ చేసే ఫేక్ ఆరోపణలకు గట్టి బ్రేక్ పడినట్లే. సో ఫైనల్గా చూసుకుంటే మన ముందు ఒక కీలకమైన ప్రశ్న మిగిలిపోతోంది. డిజిటల్ ప్లాట్ఫామ్లు భౌగోళిక సరిహద్దులను చెరిపేస్తున్న ఈ కాలంలో ఒకవైపు మన లోతైన మత విశ్వాసాలకు రక్షణ కల్పిస్తూనే మరోవైపు వివాదాస్పదమైన కళాత్మక వ్యక్తీకరణను బ్రకతనివ్వడంలో భారతదేశం తెచ్చిన ఈ కొత్త కఠినమైన న్యాయస్మృతులు సక్సెస్ అవుతాయా? ఈ రెండింటి మధ్య ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని ఎలా సాధిస్తాయనేది రాబోయే రోజుల్లో మనమే చూడాలి.